హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందుగా నా ప్రేక్షకులకి, నా అభిమానులకి, నా యూస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్గా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ రోజు ఆ వీడియోలో పండగ రోజు లక్ష్మీ ఆగమనం 786 లక్ష్మీ ఆగమనం ఎలా చేసుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో ఆ రోజు 786 నోటు లేని వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్పుకుందాము. ముందు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూనే చాలా చాలా అద్భుతమైన వీడియో పెడుతున్నాను. మీ జీవితాన్ని 100గా 1000% మారిపోతారు మీరు. ఎందుకంటే ఈ సృష్టిలో మనం ఎవరికి అప్పులు లేవండి. ఎవరితో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు. డబ్బు లేక అసలే పేదరికాన్ని అనుభవించరాదు. పేదరికాన్ని ఇంతలా కష్టపడుతున్నావు, ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నావు అంటే ముందు నీ మైండ్ సెట్ మార్చుకోండి. నీ ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోండి. గొప్పగా ఉన్నతంగా ఆలోచించండి. అంతేగాని నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను పేదవాడిని, ఎప్పుడు నాలుక కట్ అయిపోయినా ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. చెప్పుకోండి. ఏంది? I am rich, I am great, I am the creator, I am billionaires, I am millionaires, I am abundant person in the world. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది. డబ్బును నేను ప్రేమిస్తున్నాను. డబ్బు వస్తుంది. డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. విశ్వం, డబ్బు, నేను ఒక్కటే. నేను వేరు, డబ్బు వేరు అని చెప్పకూడదు. ఎప్పుడు ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. నాలో ఉన్న అనంతకోటి ఆత్మశక్తి, ఆ పరమాత్మ శక్తి ఒక్కటే. ఈ అద్భుతమైన శక్తి కలిగిన ఈ శరీరానికి, అలా అద్భుతమైన శక్తి కలిగిన ఆత్మశక్తికి, ఈ శరీరానికి, నా మైండ్కి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను నడిపిస్తున్న ఆత్మశక్తికి, పరమాత్మ శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఈరోజు డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను. నేను నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ నా ప్రతి పనిలోనూ సహకరిస్తున్నందుకు వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుడను. ఇలా చెప్పుకోండి, ఐశ్వర్యవంతుడను. నేను అదృష్టవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుడను. నా ప్రతి అవసరాలను తీరుస్తున్న డబ్బుకి కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ అద్భుతమైన విలాసవంతమైన విల్లా కలిగి ఉన్నందుకు ఆ విశ్వానికి, నా విల్లాకి, నా ఇంటికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుడను. నేను గొప్పవాడిని, నేను కోటేశ్వరుడను. నాలోనే సమస్త శక్తి దాగి ఉంది. నాలోను అనంత శక్తి దాగి ఉంది. నాలోను అణువణువులో ఉన్న విశ్వశక్తికి కృతజ్ఞతలు. నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి నదీ ప్రవాహం వలె, నీటి ప్రవాహం వలె ప్రతిరోజు నా జీవితంలోకి డబ్బు ప్రవహిస్తూనే ఉంటుంది. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా మైండ్ని డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ఆకర్షించేలాగా మార్చిన నా తండ్రి విశ్వానికి, గురు శక్తికి, ప్రకృతి పంచభూతాలకు, నా ఆత్మశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ప్రజెంట్ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి నా దగ్గరకు గొప్ప అవకాశాలను తీసుకొస్తున్నా, గొప్ప అవకాశాలను మోసుకొని వస్తున్నా నా మొబైల్ ఫోన్కి కృతజ్ఞతలు. నేను ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడను. నేను ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప కోటేశ్వరుడుగాను, ధనవంతుడుగాను మార్చిన టాటా బిర్లా, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ఇంత గొప్ప వారి ఫోటోలు వారి పక్కన నన్ను కూడా ధనవంతునిగా, కోటేశ్వరుడుగా నిలబెట్టిన నా తండ్రి విశ్వానికి, డబ్బుకి
ప్రకృతి పంచభూతాలకు సహకరించిన అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు. నేను పడుకున్నా లేచినా నేను ఎక్కడికి వెళ్ళినా నా ఆలోచనలు డబ్బు సంపాదించటం గురించే చేస్తున్నందుకు విశ్వానికి, నా మైండ్, సబ్ కాన్షియస్ మైండ్కి చాలా చాలా కృతజ్ఞతలు. నా కంటికి, నా ఆలోచనలకి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకోకుండా గొప్ప గొప్ప డబ్బుకు సంబంధించిన, జాబుకు సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన గొప్ప గొప్ప అవకాశాలను నా దగ్గరికి తీసుకొస్తున్న నా తండ్రి విశ్వానికి, నన్ను నడిపిస్తున్న నేస్తమా, నా ప్రియమైన నేస్తమా ఆత్మశక్తికి, ఆ పరమాత్మ శక్తికి చాలా చాలా శతకోటి కోటి కృతజ్ఞతలు. నాలో రోజు రోజుకి 1000 ఏనుగుల బలాన్ని నింపుతున్న, నాలో రోజు రోజుకి 1000 ఏనుగుల శక్తిని నింపుతున్న విశ్వశక్తికి, ఆత్మశక్తికి, నా సబ్ కాన్షియస్ మైండ్కి శతకోటి కోటి కృతజ్ఞతలు. ఇది అఫర్మేషన్ అంటే. ఓకే, ఏం చెప్పాలి? ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ ద క్రియేటర్, ఐ ఆమ్ బిలినియర్స్, ఐ ఆమ్ మిలినియర్స్, ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చెయ్యగలను, నేను ఏదైనా సాధించగలను, అందుకే నేను మనిషి జన్మ పొందాను. నాలో ఉన్నది అల్లా తప్ప, నాలో ఉన్నది మామూలు ఆత్మ కాదు. అనంత శక్తి, అనంత విశ్వశక్తి, పరమాత్మ శక్తి, ప్రకృతి పంచభూతాలు శక్తిని అద్భుతంగా ధారాళంగా నింపుకున్న అనంతకోటి భగభగ మండుతున్న అనంతకోటి ఆత్మశక్తి జ్యోతి స్వరూపుడును, ఆత్మజ్యోతి స్వరూపుడును నేను. ఎస్, నేను దేన్నైనా అద్భుతంగా ఆకర్షించే శక్తిని, యుక్తిని, ముక్తిని ఆ పరమాత్మ శక్తి కూడా నేనే. ఎస్, ఛాలెంజ్ చేసి చెప్పండి, విశ్వాన్ని చెప్పండి. నువ్వు వింటున్నావన్న సంగతి నాకు తెలుసు మిత్రమా. నేను నీతోనే మాట్లాడుతున్నాను, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు నా చుట్టూ ఉన్నావు, నాతోనే ఉన్నావు. నా లోపల ఉన్న ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, విశ్వశక్తి, ప్రకృతి పంచభూతాలు నా చుట్టూ నాతోనే ఉంది. నా చుట్టూ ఒక వైఫై లాగా తిరుగుతున్నావు, నన్ను చూస్తున్నావు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి నువ్వు వింటున్నావు అన్న సంగతి నాకు తెలుసు. ఎస్, కనుక నాకు రోజు రోజుకి ఉన్నంత స్థితికి ఎదిగేలా సహకరిస్తున్న, చిన్న పిల్లాడి చెయ్యి పట్టుకొని ఎలా అయితే చిటికెన వేలు పట్టుకొని నడిపిస్తాడో అలా నడిపిస్తున్న నా తండ్రి విశ్వానికి, ఆ ప్రకృతి పంచభూతాలకు చాలా చాలా కృతజ్ఞతలు. నా తండ్రి విశ్వం, నా తల్లి ప్రకృతి మాత అనే రహస్యాన్ని, విశ్వ రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇంత గొప్ప రహస్యం నాలోనే ఉందని, అండపిండ బ్రహ్మాండమంతా నాలోనే నిమిడి ఉన్నదన్న సంగతి, ప్రకృతి పంచభూతాలు అన్ని సర్వం అహం బ్రహ్మస్మి తత్వమసి అనే అద్భుతమైన గురుతత్వాన్ని మేల్కొల్పిన నా తండ్రి విశ్వానికి, గురు శక్తికి, ప్రకృతి పంచభూతాలకు నన్ను నడిపిస్తున్న ఆత్మజ్యోతి స్వరూపుడికి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతి క్షణం నాతో నేను మాట్లాడుకొని, నాతో నేను కలుసుకొని, నాతో నేను పలకరించుకొని, నా ప్రతి విషయాలను, ప్రతి ఒక్క ఆలోచనను నాతోనే నేను పంచుకునేలాగా, నాతో నేను మాట్లాడుకునేలాగా, నాలో ఉన్న ఆత్మను మేలుకొలిపి ఆ పరమాత్మతో కనెక్ట్ చేసిన గురు శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను నేను గుర్తించుకునేలాగా, నన్ను నేను తెలుసుకునేలాగా, నన్ను నేను కలుసుకునేలాగా, నా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకునే అద్భుతమైన విశ్వ ఆత్మ జ్యోతి స్వరూపుడనని తెలుసుకునేలాగా చేసిన అలాంటి పదాలు వస్తాయి. విశ్వంతో కనెక్ట్ అయితే మిత్రమా, చూడండి, నా కళ్ళలో చూడండి, నా వంక చూడండి, ఇలాంటి పదాలు వస్తాయి నోట్లో నుంచి. నీ మైండే నీకు గొప్ప గురువు అండి. నీ దేహమే ఒక దేవాలయము, లోపల ఉన్న ఆత్మ అదే ప్రాణశక్తి, అదే ఊపిరి, అదే అనంతకోటి విశ్వశక్తి. ఆల్రెడీ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది మన ఊపిరి, ప్రాణం. ఎందుకంటే ఆ ఆత్మ పరమాత్మ లేకపోతే మనం లేము. ఆ ఆత్మశక్తి ఇప్పుడు ఏం చేస్తుంది? తన పని తాను చేస్తూ ఉంటుంది, కానీ మేలుకొని లేదు, పడుకొని ఉంది. అంటే ఇప్పుడు శరీరం పరిగెడుతుంది, శరీరం బాగా పరిగెడుతుంది, కానీ ఎంతవరకు ఓపిక ఉండాలి?
నీలో బలం శక్తి తగ్గే కొద్దీ ఏం చేస్తుంది, అది సహకరించలేదు. కనుక నీకు అవన్నీ ఇంక్రీజ్ కావాలి, నీలో ఆ కసి, ఆ పట్టుదల, ఆ ఫైర్ పెరగాలన్నా, నీకు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, నీకు 1000 ఏనుగుల బలం రావాలన్నా ఆత్మతో పరమాత్మతో ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. అందుకే మనిషి జన్మ పొందాం. యోగులు, మునులు, ఋషులు, సప్త ఋషులు వీళ్ళందరూ ధ్యానం దేనికి? కోట్లు సంపాదించినా ధ్యానం చేస్తారు. ఎందుకు? దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవటానికి, కాపాడుకోవటానికి. అంటే పిచ్చి పిచ్చిగా ఆలోచన లేకుండా డబ్బుని ఎక్కడెక్కడో ఏదేదో పెట్టుబడులు పెట్టి లాస్ పోవటం కాదు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మైండ్ కరెక్ట్ ఆలోచనలు ఇస్తుంది. ఎవరితో మాట్లాడాలో తెలిసిపోద్ది, ఎవరితో మాట్లాడొద్దో తెలిసిపోద్ది, ఎవడు మంచివాడో తెలిసిపోద్ది, చెడ్డవాడో. అప్పుడు ఏమవుద్ది? మంచివాడని కాదనుకో, వాడు చెప్పవసరం లేదు, నవ్వుకుంటూ వాడి దగ్గర నుంచి మనం పక్కకు రావాల్సిందే. నువ్వు చెడ్డవాడని చెప్పకూడదు. మళ్ళీ అంటే నీకు టోటల్గా బ్రహ్మజ్ఞానం వచ్చింది, విశ్వజ్ఞానం వచ్చింది, ప్రకృతి జ్ఞానం, పంచభూతాల యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా పొందావు అని అర్థం. అందుకనే ధ్యానం అంటే ధ్యానం కాదు, ధ్యానంలో చాలా రకాలు ఉంటాయి. సూర్యశక్తి ధ్యానం నేను నేర్పిస్తాను, ఫోన్ చేసి క్లాసులో జాయిన్ అవ్వండి. పౌర్ణమి ధ్యానం, ఆత్మ మేలుకొలుపు ధ్యానం, అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ సర్వశక్తులను వశపరుచుకునే ధ్యానం, ప్రకృతి పంచభూతాల ధ్యానం, డబ్బు సంపదను ఆకర్షించే మనీ మెడిటేషను. ఇలా ధ్యానంలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ గుర్రం ఉంది, ఇక్కడ గాడిద ఉంది. గాడిదని గుర్రం అని చెక్కి ఎక్కేయకూడదు. గాడిద కాలుతో తంతుంది, తక్కువ పరిగెడుతుంది. గుర్రం ముందు కాలుతో తంతుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. గుర్రం ఎక్కాలి, గాడిద ఎక్కకూడదు. గాడిద కొద్ది ఎక్కువ తింటే దాన్ని మురిగే అవకాశం, కుక్కలాగా ఒకలాగా మురుగుతుంది. ఎందుకు? బరువు బాగా మోస్తుంది కానీ ఉరకలేదు. అలాంటిది నేను చెప్పాను, గుర్రం గాడిద అంటే ఈ గాడిద అయితే ఏదైతే గొడ్డు చాకరీ గాడిద చాకరీ చేస్తుందో అదే శరీరము. ఓకే, బాగా క్లియర్. మనస్సు గుర్రం లాంటిది, రెక్కల గుర్రం లాంటిది. అదేం చేస్తుంది? ప్రపంచాన్ని ఈదాలని చూస్తుంది, ఎక్కడో పరిగెత్తాలని చూస్తుంది, ఆకాశ ఆగమనం చేయాలనుకుంటుంది, అనంతకోటి ఆత్మశక్తిలో. అందుకనే డబ్బు సంపద మన ఐశ్వర్యాన్ని రెక్కల గుర్రంతో పోలుస్తారు. మనసుని ఆత్మని రెక్కల గుర్రం ఎక్కి ఎగురుకుంటూ వచ్చినట్టు ఏంజల్స్ కూడా రెక్కల గుర్రం మీద ఎగురుతున్నట్టు చూపిస్తారు. మనసు గుర్రం అయితే శరీరం గాడిదే. థ్యాంక్ యూ అండి. చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ముందు ఈ అఫర్మేషన్ని ఇలా చెప్పండి. 786 నోట్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేయండి. లక్ష్మీ ఆగమనం చేయించుకోండి. సంక్రాంతి పండుగ రోజు ఉంటాను. మీ ఈశ్వమని బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.